మాకు ఆంధ్రప్రదేశ్కి ఒక ఎఫ్డీసీ నాయకుడు ఉన్నాడు. ఆయనే పొత్సాని కృష్ణమురళి గారు. ఉదయం లెగిస్తే తిట్టడమే ఆయన ధ్యేయం. కాకపోతే మమ్మల్ని తిట్టడు. ఆయన ఎవరిని తిడతాడో ఆయనకు తెలియదు. కానీ అవార్డులు ఇచ్చేది మాత్రం రోజా గారికి, అంబటి రాంబాబు గారికి వాళ్ళకి ఇస్తాడు. 4 దాకా వాళ్ళకి ఇచ్చాడు. 4 తర్వాత ఈయన పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి. 2 గన్మ్యాన్లు ఇచ్చారు. ఆ గన్మ్యాన్ లేకపోతే బయటకు రాడు. ఆయన ఎఫ్డీసీ ఈయన ఎవరు పలకరించరు. ఎఫ్డీసీగా ఇటు మా సినిమా ఫీల్డ్కి ఏమీ చేయలేదు. అలాగని ఈయన ఎవరు కూడా రానివ్వరు. అంటే ఇది ఎఫ్డీసీ చైర్మన్ అంటే అటు ఇటు అందరి పరిచయాలతో రిక్వెస్ట్ చేసి మన ఇండస్ట్రీని కాపాడుకోవాలి, మన ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి. ఆ డెవలపింగ్ అవ్వటానికి మన 2 రాష్ట్రాలు అవ్వాలి. రేపు జూన్ 4 తర్వాత ఎఫ్డీసీ చైర్మన్గా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏపీలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే వస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా రంగరంగ వైభవంగా స్టూడియోలు కానీ ఇంకోటి కానీ ఏపీలో జరుగుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి మళ్ళా ఒక తరం వస్తుంది కనుక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎఫ్డీసీ చైర్మన్ ఉంటారు. ఇది లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం వాళ్ళు నిలబెట్టుకుంటారు.